ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రస్తుతం హాట్గా కొనసాగుతున్నాయి. ఓ పక్క చూసుకుంటేనేమో లిక్కర్ స్కామ్లు, అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటిగా బయటపడుతూ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మరో పక్క చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు. ఇవన్నీ ఒక పక్క ఉంటే మరో పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరిస్థితి ఏంటి, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవన అనేటువంటి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, ఇదే అంశం మీద మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా కూడా ప్రస్తుతం రాజకీయం చుట్టూ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడ కూడా రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం అన్నిటినీ చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పోలవరం డ్యామ్. ఇప్పటి వరకు పోలవరం డ్యామ్ పనులు ఎంతవరకు వచ్చాయంటారు? ఎప్పటికల్లా పూర్తి అవకాశాలు ఉందంటారు? ఇప్పుడు మెయిన్గా అందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్ వెంట పడిపోయి ఇవాళ ఎవరో అరెస్ట్ అవుతారు, రేపు ఎవరు అరెస్ట్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు బయటకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇటువంటి వాటి మీద చాలా హాట్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే అటువంటి రాజకీయపరమైన అంశాల మీద డిస్కషన్ నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏం జరుగుతున్నాయో ప్రజలకి తెలియకుండా ఉంటుంది. కానీ ఐ అప్రిషియేట్ యూ, మీరు ఒక మంచి టాపిక్ని తీసుకొని ఎట్లా ఉంది పోలవరం డ్యామ్, ఎట్లా ఉంది, ఎట్లా కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుందో అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామన్నారు. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ యూ. ఇక్కడ పోలవరం పనులు అంటే ఇంత కమోషన్లో రాజకీయపరమైన సంచలనాలు ఇన్ని జరుగుతున్నాయి. ఇంకో పక్క దేశంలో యుద్ధ వాతావరణం నిన్న మొన్నటి దాకా మనం దాదాపుగా వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నది. మనం అంత ప్రజల దృష్టి అంతా కూడా అటువైపే ఉన్నది. ఏం చేస్తుంది ఇండియా, ఎట్లా అటాక్ చేస్తున్నది, పాకిస్తాన్ ఎంత మేరకు విధ్వంసం అయింది, పాకిస్తాన్ అణ్వాయుధాలు విధ్వంసం అయినాయా లేదా, దీని మీదే ప్రజలందరూ కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు జగన్ చేసిన లిక్కర్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈ టెన్షన్లు ఏవి పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఈ పోలవరం ప్రాజెక్టు విషయానికే వస్తే ఇన్ని కమోషన్స్ ఇన్ని ఉన్నా కానీ, మొత్తం రాజకీయంగా వేడెక్కిన వాతావరణం ఉన్నా కానీ పోలవరానికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతూనే ఉన్నాయి. శరవేగంతో, ఎక్కడా కూడా ఆగటం అనే మాట కాదు, వేగం ఇంకా బాగా ఎక్కువ స్పీడ్గా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అంటే మిగిలిన విషయాల ప్రభావం ఏది కూడా పోలవరం మీద పడకుండా ముందరికి వెళ్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే జూన్ నుంచి ఫిబ్రవరి, ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు చూసుకుంటే 6.1% పనులు పూర్తి చేశారు. ఇట్ ఈజ్ రికార్డ్ అనమాట. ఇది ఇంత 6.1% పనులు పూర్తి చేయటం అనేది చాలా గొప్ప విషయం. చాలా ఇప్పుడు డయాఫ్రమ్ వాల్కి సంబంధించి, డయాఫ్రమ్ వాల్ అంటే మనకి టక్కన గుర్తొచ్చేది పోలవరం ప్రాజెక్టు కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన కిరాతకం. 2020 సంవత్సరంలో వచ్చిన వరదల్లో డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతింటే గషింగ్ ఆఫ్ వాటర్ అనమాట. అంటే వరద నీరు వచ్చి కొట్టడంతో 3 చోట్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. అది దెబ్బతిన్నది అన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. తెలుగుదేశం పార్టీ ముందర నుంచి చెప్తూ ఉన్నది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందా, చూసుకోండి అని చెప్తూనే ఉంది. కానీ పట్టించుకునే నాథుడు లేడు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ఎవరిని, ఏ తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేయాలి, ఏ తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తను తీసి జైల్లో పెట్టాలి, ఏ కుంభకోణం చేయాలనే వాటిలో బిజీగా ఉంది తప్ప పోలవరం గురించి పట్టించుకోవాలి. ఈ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ని దాన్ని సెటరైడ్ చేయడానికి ముందర ప్రయత్నం చేస్తే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి అది ఇంక సెటరైడ్ చేసేది కాదు, మనం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టుకోవాలి అన్న ఒక అంచనాకు వచ్చిన తర్వాత 900 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసుకోవటం, ఆ వర్క్స్ కమెన్స్ కావటం, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఫారెన్ నుంచి తెప్పించటం, విదేశీ నిపుణులు చాలామంది వచ్చారు, హైడ్రలాజికల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళందరూ చూసి దాన్ని కొత్త టెక్నాలజీతోటి, అంటే రబ్బర్ సిమెంట్ టెక్నాలజీతోటి డయాఫ్రమ్ వాల్ ఇప్పటికి దాదాపుగా
300 మీటర్లు కట్టేశారు మొత్తం లెంగ్త్లో. మొత్తం అయిపోయి ఇక్కడ ఏంటి అంటే డయాఫ్రమ్ వాల్ కట్టే సమయంలో కూడా అంటే కింద ఎర్త్ లోపలికి వెళ్తూ ఉంటే హార్డ్ రాక్ వచ్చే వరకు కూడా వెళ్ళాలి, మధ్యలో ఎక్కడ ఆపటానికి వీల్లేదు. అది రబ్బర్ సిమెంట్ తోటి. ఆ రబ్బర్ సిమెంట్ని యూజ్ చేయడానికి ప్యానల్స్ కావాలి. 3వ ప్యానల్ రావడానికి కొంచెం ఆలస్యం అయితే 3వ ప్యానల్ వచ్చేసింది, ఆల్రెడీ వర్క్ కమెన్స్ అయిపోయింది. అదే కాకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం గ్యాప్ 1 గ్యాప్ 2 గ్యాప్ 1కి ఈరోజు భూమి పూజ చేశారు. గ్యాప్ 1 ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి ఈరోజే భూమి పూజ జరిగింది. అంటే ఎంత ఫాస్ట్గా ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయో మీరు ఆలోచించండి. ఇంకొకటి ఏంటి అంటే యువతల డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు కదా, డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యే వరకు ఆగకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ను స్టార్ట్ చేయటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎక్కడా కూడా టైం ల్యాప్స్ లేకుండా చూసుకుంటున్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల ఈ పనులు చెయ్యాలి, వర్షాకాలం వచ్చినా కానీ పనులు ఆగకుండా ఇప్పుడు ప్లాట్ఫామ్ బేస్ చేసుకోవాలి అన్న ఉద్దేశంలో చేస్తూ ఉన్నారు. ఇది చాలా గమనించాల్సిన విషయం. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదో కుంటి సాకు చెప్పి వర్షం పడుతున్నదండి మేము పని ఆపేసాం, లేదు నీళ్ళు వచ్చినాయండి పని ఆపేసాం అని చెప్పటానికి వీలు లేకుండా అంత పకడ్బందీగా ప్లాన్ వేసుకొని ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. అది ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరతారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరదా అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ తోటి డేట్లు ఫిక్స్ చేసి పూర్తి కావాలని చెప్పేస్తున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డేటు ఏ టైంకి ఫిక్స్ కావాలో, ఏ టైంకి పూర్తి కావాలో డేట్ ఫిక్స్ చేసుకొని పనులు చేస్తున్నారు. అందుకని సైమల్టేనియస్గా మీకు డయాఫ్రమ్ వాల్ ముందరికి వెళ్తూ ఉన్నది. గ్యాప్ 1 గ్యాప్ 2లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు మొదలు పెట్టేసి చేసేస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. మొత్తం 2027 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రీహాబిలిటేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చెయ్యాల్సిందే అని చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. రీహాబిలిటేషన్ అంటే వాళ్ళ దగ్గర పునరావాస గ్రామాలకు వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా, మీకు పునరావాస మొత్తం ప్యాకేజీ అంతా ఇచ్చిన తర్వాతే నేను ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తాను, అప్పటి వరకు చెయ్యను, మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి వచ్చాడు వాళ్ళకి. అంటే అంత ధైర్యంగా. అంటే చాలామంది మన జగన్మోహన్ రెడ్డినే చూసాం కదా, అంతకుముందు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని కూడా చూసాం. ఈ R&R ప్యాకేజీలు ఇటువంటి వాటి మీద వాళ్ళకి పెద్ద శ్రద్ధ ఉండదు. వాళ్ళు ఎక్కడైతే డబ్బులు మిగులుతాయో అంతవరకు చేసుకొని బయటపడతారు. కానీ ఈ R&R ప్యాకేజీ నేను ఇచ్చిన తర్వాతే పోలవరం వాటర్ రిలీజ్ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఒకే ఒకడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ అంటే కాన్ఫిడెన్స్తో పాటు ప్లానింగ్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఒక్కటే ఉంటే ప్రయోజనం ఉంటుంది, ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ కూడా పక్కడ్బందీగా చేసుకుంటున్నాడు అనే విషయం మనం ఈ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత వేగంగా అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఫారిన్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు. అసలు ఎట్లా ఉంది డ్యామ్ కన్స్ట్రక్షన్, ఎట్లా నడుస్తున్నది, క్వాలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి ఫారిన్ కన్సల్టెంట్స్ వచ్చారు. డ్యామ్ సేఫ్టీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చూసి ఇంత ఫాస్ట్గా ఇంత క్వాలిటీ తోటి మీరు పనులు ఎట్లా చేస్తున్నారో మాకు తెలుసుకోవాలనుందని వాళ్ళు అడిగారు. డయాఫ్రమ్ వాల్ కట్టే ఆ బేయర్ కంపెనీ వాళ్ళు ఇంకా ఆదివారం లేదు, సోమవారం లేదు, 24 గంటలు అక్కడే ఉండి పనులు చేస్తూ ఉన్నారు. ఈ తరహాలో పనులు జరుగుతుండటాన్ని బహుశా టెక్నాలజీ ఎక్స్పర్ట్సే చూసి ఉండరు. అంత వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత % చేశాడో తెలుసా మీకు? ఒకసారి ఊహించండి. అసలు ఊహించడానికి కూడా ఉందంటారా? ఊహించడానికి కూడా లేదు.
71.75% పనులు చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఆ పనులు జగన్మోహన్ రెడ్డికి అప్పగిస్తే 3.84% పనులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశాడు 5 సంవత్సరాల కాలంలో. 5 ఇయర్స్ టర్మ్లో అంటే ఎంత ద్రోహం చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడో మీరు ఆలోచించండి. 5 సంవత్సరాలు మామూలు అయిపోవాలి, 2020కి అయిపోవాలి, 21 అన్న అయిపోవాలి, 22 కన్నా అయిపోవాలి. ఇప్పటివరకు కాకుండా మొత్తం అంతా పనులన్నీ బంద్ చేసేసాడు. రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ అంటే ఏదో చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు అప్పట్లో చాలామంది. నేను అనుకోలేదు, నాకు తెలుసు ఇందులో ఏదో ఫిట్టింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అప్పుడే అనుకున్నాను. చాలామంది అనుకున్నారు రివర్స్ టెండరింగ్లో డబ్బులు మిగులుతాయి. ఏమీ లేదు, అంత హంబక్ అనమాట. బోగస్ మాటలు చెప్పేశాడు. బోగస్ మాటలు చెప్పి రివర్స్ టెండరింగ్ అని ఉన్న కాంట్రాక్టర్ని మార్చి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటి ఆ కాంట్రాక్టరే పాత కాంట్రాక్టర్ని కంటిన్యూ చేశాడు. ఏం కాంట్రాక్టర్దే ఉంది. మనకి ఎట్లా కావాలో ఎంత టైం ఫ్రేమ్ పెడితే ఆ టైం ఫ్రేమ్ లోపల పని చెయ్యాలి అంతే. కాంట్రాక్టర్ ఎవడైతే ఉంది, నీకు డబ్బులు కొట్టేయాలని ఉంటే నువ్వు కాంట్రాక్టర్ని మార్చుకుంటావు. నాకు వాటితోటి సంబంధం లేదు, ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అనుకున్న ముఖ్యమంత్రి ఎట్లా చేయాలో చంద్రబాబు నాయుడు అట్లా చేసి అసలు మామూలు కాదు 6.11% పనులు జరిగిన ఈ 6 నెలల కాలంలో అంటే ఆ మామూలు ప్రోగ్రెస్ కాదనమాట. నెక్స్ట్ స్టెప్ కూడా చంద్రబాబు నాయుడు ముందరికి వెళ్ళిపోయాడు. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి లింక్ చేయాలన్న ప్రాజెక్టులోకి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, అంటే కొత్త మోడ్లోకి. సో అందుకని ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు, డయాఫ్రమ్ వాల్ పనులు సైమల్టేనియస్గా ముందరికి వెళ్ళటం అనేది చాలా సిగ్నిఫికెంట్ పాయింట్. చాలా అద్భుతమైన ప్రోగ్రెస్ జరుగుతూ ఉన్నట్టు లెక్క. కాకపోతే ఇప్పుడు మాన్సూన్ కూడా తొందరగా వస్తున్నది, ఎర్లీగా వస్తుంది. మామూలుగా జూన్లో వచ్చే మాన్సూన్ ఈ మంత్ ఎండింగ్కే వచ్చేస్తూ ఉన్నది. చూడాలి ఆ మాన్సూన్ వచ్చే లోపల ఎంతవరకు కంప్లీట్ చేస్తారా అనే దాని మీద పోలవరం కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాన్సూన్ వచ్చినా కానీ వర్క్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేది నాకు అందిన సమాచారం. అందుకని మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని మనం ఇక్కడ గమనించాలి. మొత్తం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అక్కడే క్యాంప్ వేసుకొని కూర్చుంటున్నాడు పోలవరంలో. ఆయన కూర్చుంటున్నాడు, పని జరుగుతుందా లేదా రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు, ప్రాజెక్ట్ సైట్కి వెళ్తున్నాడు. అంతకుముందు జలవనరుల శాఖ మంత్రి ఏం చేశాడో మనం ఈ శుభ సందర్భంలో ఆ దుర్మార్గుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోలవరం పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్న ఈ తీరుని చూస్తే మాత్రం అసలు పోలవరం ప్రాజెక్టు ఇంకా అసలు 2027 కన్నా ముందరే కంప్లీట్ అవుతుందా అనిపించి అంత ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాయి. సో ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దట్, అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ విధ్వంసకర రాజకీయాల నుంచి కొంచెం దృష్టి మరల్చుకొని పోలవరం ప్రాజెక్టుకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది. చాలా ఫాస్ట్గా జరుగుతున్న ఈ పనులన్నీ కూడా డెడ్ లైన్ ఏదైతే పెట్టుకున్నారో ఆ డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ కంప్లీషన్కి దోహదపడే విధంగా ఉన్నాయి. టెక్నికల్ పీపుల్ అందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోగ్రెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇది మనం గమనించాల్సిన విషయం. నిజంగా సార్, ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆ పనులకు చొరవ తీసుకుంటారో చాలా చక్కగా విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.